హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. నేను మీకు ఈరోజు చూపించబోయే టెంపుల్ సీతారాముల గుడి. ఈ గుడి వచ్చేసి మల్లేపల్లి ఆసిఫ్ నగర్ ఏరియాలో వెళ్ళి సీతారామ గుడి ఎక్కడ అంటే ఎవరైనా చూపిస్తారు. ఈ గుడి 180 ఏళ్ళ చరిత్ర కలిగిన గుడి. 25 ఎకరాలలో ఉన్నది. ఈ గుడి లోపలికి వెళ్తూ ఉంటే కోటలోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ముందు పెద్ద తలుపు, దాన్ని దాటుకొని సందులాగా ఉన్న దారిలో పోవడంతో మెయిన్ తలుపు వస్తుంది. గుడి ఎంట్రన్స్లోనే రామస్తూపం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత వెడల్పుగా ఉన్నదో. ఈ గుడి చాలా పురాతన గుడి. 2 శతాబ్దాలు చేరువ అవుతున్న ఈ దేవాలయము ఇప్పటికీ అప్పటి సాంప్రదాయాలను కొనసాగుతున్నాయి. దేవుని ప్రసాదము ఉచితంగా లభిస్తుంది. పూజా విధానం కూడా పాంచరాత్రి గమనంలాగా జరుగుతాయి. ఈ గుడిని 1803, 1850 మధ్యన 3-4 నిజాముల కాలంలో కట్టినట్లు తెలుస్తుంది. ఇంతకు ఈ గుడిని ఎవరు కట్టినారు అంటే పురాణ మల్జీ గెర్నివాలా. ఈయన మార్వడి సేటు, వ్యాపారం చేసేవాడు. నిజాముల కాలంలో ఈయన వచ్చినాడు. వీళ్ళు వైష్ణవ భక్తులు. ఈయన రాముడికి గుడి కట్టించాలని అనుకున్నాడు. గుడి కట్టాలని అంటే స్థలం కావాలి కదా, అందుకే నిజాం దగ్గర అర్జీ పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్న స్థలాన్ని ఇచ్చినాడు. గుడి నిర్మాణాన్ని మొదలు పెట్టినారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చినారు. గుడి ఒక్కటే కాదు, గుడి బయట తోటలు, బావులు, మండపాలు 4 అంతరాలుగా గుడి నిర్మాణం చేసినారు. ఈ గుడి నిర్మాణం చూస్తే దేశంలోనే అతి పురాతన గుడి లెక్క కనిపిస్తుంది. ఈ గుడి ఎత్తైన ప్రాకారము కోట గోడల్లాగా ఉంటుంది. ఈ గోడలు 20 అడుగుల ఎత్తు ఉంటాయి. ఇక గుడి లోపల 9 నడిబావులు ఉంటాయి. కానీ ఇప్పుడు 3-4 మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవి నీళ్లు లేక పాడుబడినాయి. ఇక్కడ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చేస్తారు. భద్రాచలంలో పగటిపూట రాములకు కళ్యాణం జరిగితే ఇక్కడ రాత్రిపూట కళ్యాణం చేస్తారు. సుదర్శన పుష్కరిణి ముందే హనుమంతుని గుడి కనిపిస్తుంది. ఇక్కడ బద్రీనాథ్ ఆలయం ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఈ క్షేత్రము ఈ గుడి మెయిన్ గుడి. ఈ గుడిలో సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలతో పాటు భరత శత్రుఘ్నుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ దేవాలయం ప్రత్యేకముగా సీతారాముల విగ్రహాలను ప్రత్యేకంగా రాజస్థాను జైపూరులో పాలరాతితో తయారు చేపించినారట. ఈ విగ్రహాలను ఎత్తైన గంధపు మండపం పైన ప్రతిష్ఠించినారు. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి వచ్చేసి లక్ష్మీ టెంపుల్. చూస్తున్నారు కదా, ఇది గర్భగుడి. గర్భగుడిలో లక్ష్మీ ఇక్కడ వరదరాజస్వామి. ఇక్కడ ఆదిశంకరాచార్యులు, రామాంజనాచార్యులు అంటే ఇక్కడ. ఈ దేవాలయంలో 5 గుళ్ళ సమూహము. ప్రధాన దేవాలయము అయిన సీతారాముల దేవాలయంతో పాటు వరదరాజ దేవస్థానము, హనుమాన్ దేవాలయము, శివాలయము, లక్ష్మీ దేవాలయము ఇక్కడ ఈ క్షేత్రం దర్శించుకుంటే కాళహస్తి, శ్రీరంగం ప్రముఖ దేవాలయంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మరుగున పడిన ఈ గుడిని ప్రతి ఒక్కరూ సీతారామ దేవస్థానం అనేది చాలా పురాతనమైన దేవాలయం. ఇది 300 సంవత్సరాల హిస్టరీ గల దేవాలయం. ఇది వచ్చేసి అప్పటి కాలంలో, మొఘల్ కాలంలో ఉండే టెంపుల్ ఇది. అప్పుడు ఒక ముని ఇక్కడ పనిచేసేవాడు. సో అక్కడ ఆయనకి కళలోకి వచ్చి పలానా ఈ జాగాలో నాకు గుడి కట్టి ఇవ్వని ఆయన కళలో వచ్చి చెప్పడం మూలంగా ఆ యజమాని ఎవరైతే ముని ఉన్నారో ఆయనకి ఇక్కడ నా ఫ్యామిలీ మొత్తం పరిపాలించుకుంటా అని చెప్పి వాళ్ళ వంశపారంపరంగా నడుచుకుంటూ వస్తున్న దేవాలయం. ఇక్కడ వచ్చేసి 3 దేవాలయాలు ఉన్నాయి. రామాలయం, లక్ష్మీదేవి, గోదాదేవి, వరదరాజస్వామి టెంపుల్. అన్నీ సపరేటేనా? అన్నీ సపరేట్. రామాలయం సపరేటు, లక్ష్మీ అమ్మవారు అది సపరేటు, వరదరాజస్వామి టెంపుల్ అది
అంటే ఇప్పుడు వాళ్ళ వంశీకులు ఇప్పటికీ ఉన్నారా? ఇప్పుడు వాళ్ళది 8వ తరం ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ పక్కన మన గోశాలకి ఎదురుగానే ఉంటారు. అవును, ఇల్లు ఉందా? పోవచ్చా అక్కడికి, మాట్లాడచ్చా? అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అలో చేయరా? అలో చేయరు. అక్కడ ఆఫీస్ రూమ్కి వెళ్తే మీరు ఆఫీస్ రూమ్ మొత్తం మీకు డీటెయిల్స్ అనేవి మొత్తం ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కదా? 30 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి 25 ఇంకోటి యాక్చువల్గా స్వామి ఏం చెప్పారంటే 3 సేమ్ ఇవే టెంపుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది, ఇంకోటి వచ్చేసి సీతారాం బాగు, సెకండ్ వన్ వచ్చేసి రాయదర్గా, థర్డ్ వన్ వచ్చేసి గుడిమాల్ కపూర్ అని చెప్పారు. ఈ 3 ఇక్కడ చాలా ఫేమస్ అని కదా. మెయిన్ అంటే అందరూ వెంకటేశ్వర స్వామినా? అంటే ఏమి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ వరదరాజస్వామి. అంటే ఏదన్నా కూడా వెంకటేశ్వర స్వామి అవతారాలే కదా, విష్ణు అవతారాలే. 9 అవతారాలలో వరదరాజస్వామి ఒక అవతారం. వెంకటేశ్వర గోవిందరాజన్, వరదరాజన్. దర్గాలు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ గుడిమల్ కపూర్లో అక్కడ కూడా వెంకటేశ్వర, ఇక్కడ వరదరాజస్వామి. ఓకే, మీ టెంపుల్ పేరేంటి మొత్తం? సీతారామ స్వామి టెంపుల్. ఓకే, థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. ఈ సీతారాం బాగ్ దేవస్థానం ఎంతమంది చూసినారు? చూస్తే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నా. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి.